అయోధ్య యొక్క కొన్ని రహస్యాలు ఇక్కడున్నాయి. పురాతన చరిత్ర. అయోధ్య కేవలం రామ జన్మస్థలం మాత్రమే కాదు, ఇది చాలా పురాతనమైన నగరం. దీని ప్రస్తావన వేదాలు మరియు ఇతర పురాతన గ్రంథాలలో కూడా ఉంది. దీనిని ఒకప్పుడు సాకేత అని కూడా పిలిచేవారు. రామాయణానికి ముందు, రామాయణంలో రాముడి పాలనలో అయోధ్య ఒక గొప్ప నగరంగా వర్ణించబడింది. అయితే రామాయణానికి ముందే అయోధ్య ఉనికిలో ఉందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. గుప్తమైన నిర్మాణాలు. అయోధ్యలో తవ్వకాలు జరిపినప్పుడు పురాతన ఆలయాల అవశేషాలు బయటపడ్డాయి. రామాలయం కింద కూడా ఒక పురాతన నిర్మాణం ఉండి ఉండవచ్చని కొందరు నమ్ముతున్నారు. నమ్మకాలు మరియు కథలు. అయోధ్య గురించి అనేక నమ్మకాలు మరియు అద్భుత కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ అనేక మంది సాధువులు మరియు యోగులు తపస్సు చేశారని చెబుతారు. సాంస్కృతిక ప్రాముఖ్యత. అయోధ్య కేవలం ఒక మతపరమైన స్థలం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి మరియు చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక కవులు మరియు రచయితలు ఈ నగరం గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. ఆధ్యాత్మిక శక్తి. అయోధ్య ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి పవిత్రమైన వాతావరణం మరియు శక్తి భక్తులను మరియు సందర్శకులను ఆకర్షిస్తాయి. పేర్ల వెనుక రహస్యం. అయోధ్య అనే పదానికి ఎవ్వరూ జయించలేనిది అని అర్థం. సాకేత అనే పేరుకు గొప్ప చిహ్నాలు కలిగినది అని అర్థం. ఈ పేర్ల వెనుక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అయోధ్య ఒక రహస్యాల గని లాంటిది. దాని పురాతన చరిత్ర, మతపరమైన ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక వారసత్వం ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తాయి. రామాయణానికి పూర్వం అయోధ్య. రామాయణంలో రాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందినప్పటికీ అయోధ్య చరిత్ర చాలా పురాతనమైనది. పురాతన నగరం. అయోధ్య హిందూ మతంలోని 7 పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వేదాలు వంటి ప్రాచీన గ్రంథాలలో దీని ప్రస్తావన ఉంది. సాకేతతో సంబంధం. చాలామంది పండితులు అయోధ్యను ప్రాచీన నగరమైన సాకేతతో గుర్తిస్తారు. క్రీస్తుపూర్వం 6 నుండి 5 శతాబ్దాల నాటి బౌద్ధ మరియు జైన గ్రంథాలు సాకేతను కోసల మహాజనపదంలోని ముఖ్యమైన నగరంగా పేర్కొన్నాయి. ఈ గ్రంథాల్లోని భౌగోళిక సూచనలు ఈ సంబంధాన్ని బలపరుస్తున్నాయి. బౌద్ధ కేంద్రం. బుద్ధుడు కొంతకాలం సాకేతలో నివసించాడని చెబుతారు. క్రీస్తుశకం 5వ శతాబ్దంలో చైనా బౌద్ధ సన్యాసి ఫాక్సియన్ నగరంలో దాదాపు 100 మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇది బౌద్ధ కేంద్రంగా దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం అక్కడ ఒక స్తూపాన్ని స్థాపించాడని కూడా నమ్ముతారు. గుప్తుల కాలంలో పేరు మార్పు. క్రీస్తుశకం 4వ శతాబ్దం ప్రాంతంలో గుప్త సామ్రాజ్యం సమయంలో రాజధానిని సాకేతకు మార్చి అయోధ్యగా పేరు మార్చారని భావిస్తున్నారు. బహుశా ఇది మునుపటి సంప్రదాయాలలో వర్ణించిన పురాణ నగరం పేరుమీద జరిగి ఉండవచ్చు. అయోధ్యలో పురావస్తు పరిశోధనలు. అయోధ్యలో జరిపిన తవ్వకాలు దాని గతంపై ఆసక్తికరమైన ఆధారాలను వెల్లడించాయి. గుడి పునాదులు. 12వ శతాబ్దానికి చెందిన 50కి పైగా స్తంభాల పునాదులు. తరువాత నిర్మాణాలకు ముందు ఒక పెద్ద ఆలయ నిర్మాణం ఉనికిని సూచిస్తున్నాయి. మట్టి విగ్రహాలు. పురావస్తు శాస్త్రవేత్తలు దేవతలు, మానవ ఆకారాలు మరియు జంతువులను వర్ణించే 260కి పైగా మట్టి విగ్రహాలను కనుగొన్నారు. ఇవి ప్రాచీన హిందూ దేవాలయ కళకు అనుగుణంగా ఉన్నాయి. వీటిని సాధారణంగా కుషాన్ కాలానికి క్రీస్తుశకం 100 నుండి 300 చెందినవిగా భావిస్తారు. నిర్మాణ శకలాలు. ఆలయ పైకప్పులు మరియు శిఖరాల అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇది మునుపటి హిందూ దేవాలయం ఉందనే భావనకు మరింత బలం చేకూరుస్తుంది. ముఖ్యమైన ఆవిష్కరణలలో మకర ప్రణాళి ఒకటి. ఇది మొసలి ఆకృతులను కలిగి ఉన్న అలంకార నీటి పారుదల వ్యవస్థ. ఇది పవిత్ర నదులను సూచించే హిందూ దేవాలయ వాస్తుశిల్పంలో ఒక శాస్త్రీయ అంశం. విష్ణు హరి శాసనం. నాగరలిపిలో ఉన్న ఒక రాతి పలక శాసనం కనుగొనబడింది. ఇది బలి మరియు 10 తలలు కలవాడిని చంపిన విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయాన్ని పేర్కొంటుంది. దీనిని చాలామంది పండితులు రాముడికి సూచనగా భావిస్తారు. కొంతమంది చరిత్రకారులు దీని కాలక్రమంపై చర్చించినప్పటికీ ఇతరులు బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు విష్ణు ఆలయం ఉందనడానికి ఇది బలమైన ఆధారంగా భావిస్తారు. హిందూ చిహ్నాలు కలిగిన స్తంభాలు. బాబ్రీ మసీదుకు జోడించబడిన 12 రాతి స్తంభాలు సాధారణ హిందూ చిహ్నాలను మరియు హిందూ దేవతల చెక్కడాలను కలిగి ఉన్నాయి. అవి వాస్తవానికి మసీదు నిర్మాణంలో భాగం కాదని సూచిస్తున్నాయి. మునుపటి పరిశోధనలు. మునుపటి తవ్వకాలు జంతువుల ఎముకలు మరియు మానవ అవశేషాలను కూడా వెల్లడించాయి. కొంతమంది చరిత్రకారులు దీనిని కొన్ని కాలాల్లో ఈ ప్రాంతంలో ముస్లింల నివాసానికి సాక్ష్యంగా పేర్కొంటారు. ఇది ఆలయం నిరంతర ఉనికికి విరుద్ధంగా ఉంటుంది.
అయోధ్య యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. అయోధ్య ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రాముడి జన్మస్థలం. ఇది రామాయణ ఇతిహాసంలోని ముఖ్య వ్యక్తి అయిన రాముడి జన్మస్థలం కావడం దీనికి ప్రధాన కారణం. ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలంగా మారింది. 7 పవిత్ర నగరాలలో ఒకటి. అయోధ్య సప్తమోక్షపురిలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మోక్షాన్ని, విముక్తిని ప్రసాదించగల 7 నగరాలు. అయోధ్యను భక్తితో స్మరించుకోవడం కూడా పాపాలను కడిగేస్తుందని నమ్ముతారు. ధర్మకేంద్రం. అయోధ్య కేవలం ఒక మతపరమైన స్థలం మాత్రమే కాదు. ఇది ధర్మం, నీతియుక్త ప్రవర్తన, కర్తవ్యం, త్యాగం మరియు సత్యం వంటి విలువలను కలిగి ఉంది. రామ జన్మభూమి. రాముడు జన్మించిన ఖచ్చితమైన ప్రదేశంగా నమ్మే రామ జన్మభూమి అయోధ్యలోని అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ ఇటీవల రామమందిరం ప్రతిష్ఠించడం అనేకమంది భక్తుల చిరకాల కోరికను నెరవేర్చింది. ఇతర పవిత్ర స్థలాలు. రామమందిరంతో పాటు అయోధ్య హనుమాన్ గర్హి, కనకభవన్ మరియు త్రేతాకే ఠాకూర్ వంటి అనేక ఇతర ముఖ్యమైన దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు నిలయం. ప్రతి ఒక్కటి దాని స్వంత మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆధ్యాత్మిక ప్రకంపనలు. ఈ నగరం కర్మను శుద్ధి చేసే మరియు మోక్షం పొందడానికి సహాయపడే వాతావరణంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడుతుంది. అయోధ్య మరియు సాకేత పేర్ల అర్థం. ఈ పేర్లే ముఖ్యమైన అర్థాలను కలిగి ఉన్నాయి. అయోధ్య. అయోధ్య అనే పేరుకు అక్షరాల అర్థం జయించలేనిది లేదా ఓడించలేని నగరం. ఈ పేరు దాని చారిత్రక మరియు బహుశా పౌరాణిక స్థితిని బలమైన మరియు ముఖ్యమైన నగరంగా ప్రతిబింబిస్తుంది. సాకేత. సాకేత యొక్క మూలం మరియు అర్థానికి సంబంధించి కొన్ని వివరణలు ఉన్నాయి. సంస్కృత పండితుడు వామన్ శివరాం ఆప్టే ప్రకారం ఇది సహ తో మరియు అకేతన్ ఇల్లు లేదా భవనాలు నుండి వచ్చింది. ఇది ముఖ్యమైన వాస్తుశిల్పంతో బాగా స్థిరపడిన స్థావరాన్ని సూచిస్తుంది. ఆది పురాణం ప్రకారం దాని అద్భుతమైన భవనాలు ప్రముఖ బ్యానర్లతో అలంకరించబడి ఉండటం వల్ల దీనిని సాకేత అని పిలిచేవారు. సంస్కృతంలో సాకేత అంటే దేవుడు నివసించే స్థలం అని కూడా అర్థం కావచ్చు, లేదా స్వర్గం లేదా వైకుంఠం, విష్ణువు నివాసం కోసం ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ వివరణాత్మక సమాచారం అయోధ్య యొక్క రహస్యాలు మరియు ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను.